నమస్కారం, మీరు చూస్తుంది వాజు న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి దిశగా కీలక అడుగులు వేసిన ప్రభుత్వం. కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కులను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతి కల్తీ నెయ్యి విచారణను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. నెయ్యి కల్తీకి పాల్పడినట్లు సిబిఐ విచారణలో బట్టబయలైందన్న ఎమ్మెల్సీ అనురాధ. పిఎస్సిఎస్ అధ్యక్షులకు అవగాహన సదస్సును నిర్వహించిన ఆప్కాబు ప్రతినిధులు. పిఎస్సిఎస్ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్పష్టం. కలెక్టరేట్లో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. ఆజాద్ అందరికీ ఆదర్శనీయులని కొనియాడిన వక్తలు. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా కీలక అడుగులు వేశారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదయ్యర్లపాడులో ముఖ్యమంత్రి పర్యటించి ఎంఎస్ఎంఈ పార్కులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 50 ఎంఎస్ఎంఈ పార్కులకు ఆయన వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నేడు 329 ఎకరాలలో విస్తరించి ఉన్న 15 పారిశ్రామిక పార్కులకు సీఎం ప్రారంభించారు. మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు 587 ఎకరాలలో శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయునిపెరలో ఏర్పాటు చేయనున్న చేనేత పార్కుకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం, ఆర్థిక వృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. టీనేజ్ పిల్లలున్నారు, 7వ తరగతి నుంచి. అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసరం, భావితరాల కోసరం, వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు మునుపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా, మోస్ట్ లివబుల్, ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా, దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. దేవాలయాలను కూడా అక్రమార్జనకు నిలయాలుగా మార్చుకున్న హీన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. తిరుమల లడ్డూల కల్తీ నేపథ్యంలో జరుగుతున్న సిబిఐ విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. క్రిమినల్ కేసులతో 16 నెలలు చిప్పకూడు తిన్న ఈ జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ
బయట పెద్ద రాజకీయవేత్తగా చలామణి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి సిబిఐ రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా నేను రాను కోర్టులకి అయితే గీతే వీడియో కాల్స్ ద్వారానే నేను అటెండ్ అవుతాను అని చెప్పి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీ చేతిలో చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానందరెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియానే కాదు, అక్రమ మైనింగే కాదు, అత్యాచారాలే కాదు, గంజాయే కాదు, ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అందులో భాగంగా తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 7 కొండల్ని 2 కొండలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని పైలోకాలకి ఎలా వెళ్ళిపోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తెలుగుదేశం తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది. అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష గట్టినట్టుగా తిరుపతి దేవస్థానాన్ని ఏదో రకంగా ఒక మకిలి సృష్టించాలి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి. గ్రామ స్థాయిలో రైతుకి అన్ని విధాల సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పేర్కొన్నారు. ఈరోజు ప్రైవేటు హోటల్లో పిఎస్సిఎస్ సంఘాల అధ్యక్షులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నాబార్డు ద్వారా తీసుకొచ్చే రుణం సకాలంలో చెల్లించేలా వ్యాపార ప్రణాళికలు ముందస్తుగా సొసైటీలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రాథమిక పరపతి సంఘాలు అభివృద్ధి చెందాలంటే రైతులకు రుణాలు ఇచ్చి వ్యాపార అభివృద్ధి చేయాలని, అటువంటప్పుడు మాత్రమే పిఎస్సిఎస్లు అభివృద్ధి పదంలో నడుస్తాయని అన్నారు. ఇచ్చిన రుణాలు వసూలు చేసి నాబార్డుకి సకాలంలో చెల్లిస్తే మొండి బకాయిలు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు, ఆప్కాప్ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు. స్వల్పకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మన రైతులకు కానీ, మన సంఘ పరిధిలో ఉన్న సభ్యులకు కానీ ఇంకా ఈ సౌకర్యాలను ఏ విధంగా మనం పెంచి వాళ్ళకి సకాలంలో ఇవ్వగలము అనేది ఒకటి. అలాగే ఇచ్చిన రుణాల్ని మనం ఏ విధంగా సకాలంలో వసూలు చేసుకోవడం అనేది కూడా ప్రధానమైన అంశం. ఇదే కాకుండా మనం మన సంఘంలో ఉన్న సభ్యులందరికీ కూడా ఇతర రకమైన సేవలు కల్పించడానికి కూడా మనం అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని సంఘాన్ని కానీ ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే అది సంఘాలు అనేది అభివృద్ధి చెందుతాయి. మరి ఈరోజు మనం కొన్ని సొసైటీలు, ముల్కనూరు సొసైటీ అనేది కానీ, లేకపోతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్న కొన్ని సొసైటీలు కానీ లాభదాయకంగా ఉండి అది ఒక పెద్ద బ్యాంక్స్ను కూడా ధీటుగా పనిచేస్తున్నాయి అంటే అది ముఖ్యంగా దాన్ని పరిపాలించే పాలకవర్గ సభ్యుల తాలూకా పాత్ర అనేది చాలా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సంఘం అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర అనేది మీ అధ్యక్షుల మీదే ఉంది. మీ మార్గదర్శకాలు, మీ తాలూకా విజను, మీ తాలూకా ప్లానింగ్ అనేది ఖచ్చితంగా మీరు కానీ చేయగలిగితే మీ సొసైటీ అనేది రానున్న రోజుల్లో ఈవెన్ అది నష్టాల్లో ఉన్నా కూడా. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న 94 సొసైటీలు బలోపేతమే లక్ష్యంగా అక్కడున్న నాయకులందరినీ కూడా చైతన్యపరచడమే మా లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాము. మరి నిన్నటి రోజున పార్వతీపురం డివిజన్లో ఉన్న మా సొసైటీ అధ్యక్షులందరితో కూడా యాప్కోప్ అలాగే సిటిఐ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది.
మరి ఈ రోజున విజయనగరం డివిజన్కి సంబంధించిన మా అధ్యక్షులందరితో కూడా మరి ఈ రోజున ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా మా ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే జిల్లాలో ఉన్న సంఘాలన్నీ కూడా బలపడాలి, వాటిలో జరుగుతూ ఉన్న ఆర్థిక లావాదేవీలన్నీ కూడా హేతుబద్ధంగా జరగాలి, ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించేలాగా ముందుకెళ్ళాలి అన్నదే మా ప్రధాన ఆలోచన. దీనికి సంబంధించి మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చైతన్యపరుచుకుంటూ వాళ్ళ ఇన్పుట్స్ ఏంటనేవి తీసుకుంటూ జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాము. ప్రధానంగా మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటి అంటే అన్ని సంఘాలు కూడా ఆర్థిక పరంగా బలోపేతం అవ్వాలి, ప్రతి సంఘంలో కూడా డిపాజిట్స్ అనేవి పెరగాలి, దీని ద్వారా రైతులందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పి అనుకుంటానే నాన్ క్రెడిట్ బిజినెస్ ద్వారా ఈ సొసైటీలకి రెవెన్యూ పెంచాలనేది మా రెండో ఉద్దేశం. అట్లాగే ఫైనల్ గా ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో, ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారో వీళ్ళు కావాలని చెప్పేసి అప్పులు కట్టట్లేదు, మరి వీళ్ళందరి దగ్గర డబ్బులు తిరిగి వసూలు చేస్తేనే పేద రైతాంగం అందరికీ కూడా మంచి చేయగలమనే ఉద్దేశంతో సందేశంతో మేము ముందుకెళ్తున్నాం. విశాఖపట్నం జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఆజాద్ జయంతి సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేమని కొనియాడారు. అనంతరం రెహమాన్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర సమర ముఖ్య నాయకులలో ఒకరని, అబ్దుల్ కలాం అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలైన అనేక భాషలలో ప్రావీణ్యుడని అన్నారు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. అలాగే 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ షాదిక్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ మంచి విద్యావేత్త అని, భారత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొని వచ్చారని అన్నారు. యొక్క జయంతి సందర్భంగా ఇవాళ జాతీయ విద్యా దినోత్సవం. ఆయన మొదటి విద్యా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన పేరు మీదనే విద్యా దినోత్సవాన్ని కూడా పెట్టినందుకు అందరికీ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడు చదువుకోవాలి అనే ఒక సంస్కరణలతో పాటు ఇవాళ యూజీసీ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఇలాంటివి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్య ఎంత ఇంపార్టెంటో చెప్పిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఇవాళ మనందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. ఆయన యొక్క ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ రోజు ఆయన ఇచ్చిన సంస్కరణలు ఇవాళ మనందరం కూడా పునాదులుగా ఉన్నాయి. ఐఐటి కావచ్చు, యూజీసీ కావచ్చు, యూసీసీ మొత్తం ఏదైనా కావచ్చు, ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఆయన సంస్కరణలు ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఆయన చేసినటువంటి మంచి పనులే ఇవాళ మన అందరిని కూడా స్మరించుకునే విధంగా చేస్తున్నాయి. కాబట్టి ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరం కూడా మా వంతు మేము కూడా కృషి చేస్తాం. గత 2 ఏళ్లుగా బకాయిలు ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం నగరపాలక సంస్థ కాంట్రాక్టులు చేపట్టిన నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గత 10 రోజుల క్రిందట విజయనగరం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని అతిపెద్ద కార్పొరేషన్ అయిన విశాఖ, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయాల ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ఇప్పటి వరకు అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో కాంట్రాక్టర్ల అసోసియేషన్ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. అయితే అక్కడి నుంచి తగిన భరోసా రాకపోవడంతో కాంట్రాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. దీంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే అదితి గజరాజు శంకుస్థాపన చేసిన పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావలసిన పట్టణంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయింది. వారు అక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ వారిని పిలిచి వీరి సమస్యలపై ఏమిటి మీరు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అడగడం జరిగింది. మమ్మల్ని మభ్యపెట్టే ధోరణిలో ఆయన వ్యవహరించారు. అది నచ్చక మేమందరం కూడా తీర్మానించుకొని నిన్న కలెక్టర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని ఈరోజు ఎల్ఓపి గారు బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి కూడా మా ప్రతినిధులు కొంతమంది వెళ్ళారు. వారితో కూడా చర్చించి రేపు ఎల్లుండి కూడా మేము కార్యాచరణ నిర్ణయించుకొని గౌరవ కార్పొరేటర్లని అలాగే మేయర్ వారిని కలవడానికి ఈరోజు మేము సమావేశమై ఓ నిర్ణయం తీసుకుని ఈ ధర్నా కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మా కోరికలు పరిష్కరింపబడే వరకు కూడా ధర్నాన్ని కొనసాగిస్తూ వాళ్ళ నుంచి నిర్దిష్టమైన హామీ వచ్చిన తర్వాత ఈ ధర్నాన్ని విరమించేద్దాం అనుకుంటాం. ఈ రోజుకి 9వ రోజు. కనీసం
ఎటువంటి స్పందన కూడా కమిషనర్ దగ్గర నుంచి రాకపోవడం, మీకెందుకు నేను ఉన్నాను, నేను మీదకు తీసుకెళ్తాను, మీ డబ్బులకి నాది హామీ నేను ఇస్తానని కూడా ఆయన ఎటువంటి హామీ ఇవ్వకపోవడం సరికదా. మాకు సమయం కూడా ఆయన సరిగా కేటాయించకపోవడం చాలా శోచనీయం. మా కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా ఇబ్బందులను గుర్తించి ఇక నుంచైనా సరే మా యందు దయాదోహర్యంతో మా డిమాండ్లను పరిష్కరించి మా ఒక న్యాయం చేస్తారని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. తొలి విద్యాశాఖ మంత్రిగా అక్షరాస్యత పెరగడానికి ఎంతో కృషి చేసిన ఘనులు డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలాం సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కలాం పేరు ఆయన స్వతంత్ర సమరయోధుడిగా, ఒక పండితుడిగా, ఒక కవిగా, ఒక పత్రికాధిపతిగా, ఒక సంపాదకుడిగా ఈరోజు కేవలం ముస్లిం సమాజానికే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శపాయుడు, ఆదర్శనీయుడు. ముఖ్యంగా అలాంటి మహనీయుల యొక్క జన్మదినానికో వర్ధంతికో మనం ఏదో ఒక పూలమాలలు అర్పించి నివాళులు అర్పించి మనం మామ అనటం కాకుండా ఆ మహనీయుల యొక్క ఆలోచనలు, ఆశయాలను కూడా చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం ఎప్పుడైతే ఆచరణలోకి తీసుకొస్తామో అప్పుడే ఆ మహనీయుల యొక్క కృషికి సరైన నిర్వచనం, ఫలితం దక్కుతుందని మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా ఆయన జీవితంలోని విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంవత్సరాలు కానీ ఒక పండితుడిగా, అంతేకాకుండా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అరబిక్, హిందీ, ఇంగ్లీష్, పర్షియన్, బెంగాలీ అనేక భాషలు బహుభాషా కోవిదుడు. ఆయన గురించి చెప్పాలంటే మనం ఎందుకనో తెలియదు. ఈ రోజున్న ఇందాక చెప్పినట్టు మన దేశంలో ఉన్న మతతత్వ రాజకీయాల వల్ల ఎందువల్ల తెలియదు. ఆయన ప్రాముఖ్యత గురించి కానీ, ఆయన విశిష్టత గురించి కానీ, ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన చేసిన పోరాటాల గురించి కానీ ఇంకా ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈరోజు రాజకీయంగా కూడా ఏ విధంగా అయితే ముస్లింలకు సంబంధించి ప్రాధాన్యత విషయంలో అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లిం సోదరుల్ని గౌరవిస్తూ వారి అన్ని విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో ముందడుగు వేయాలని 4% రిజర్వేషన్ తీసుకు వాజీవన్ వార్తకి మండల విద్యాశాఖ అధికారి స్పందించారు. విజయనగరం జిల్లా గరివిడి గోదాదేవి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్వాహం అనే శీర్షికన భవానీ మాలధారణ వేసి స్కూలుకి వచ్చిన విద్యార్థిని లోనికి అనుమతి లేదని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ అనే వార్త వాజీవన్లో రావడంతో అధికారులు స్పందించారు. వాజీవన్ న్యూస్లో వచ్చిన వార్తను చూసిన మండల విద్యాశాఖ అధికారి వాజీవన్ న్యూస్ ప్రతినిధులతో సంప్రదించి సమాచారం తెలుసుకున్నారు. ఎంఈఓ స్కూల్ యాజమాన్యంపై సీరియస్ కావడంతో తమకు తెలియకుండా తప్పిదం జరిగిందని చెప్పి విద్యార్థి ఢిల్లీశ్వరరావుని క్లాసులోనికి అనుమతించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని యాజమాన్యాన్ని అధికారులు హెచ్చరించారు. మీరెవరు ఇక్కడ బయట మాట్లాడండి, మరి నన్ను ఆగమంటారు. మీరెవరు బయట మాట్లాడండి, నేనేం మాట్లాడలేదు. మరి నన్ను ఆగమని మీరు చెప్తున్నారు, ఫోటో చేస్తున్నారు, తీసుకుని నాకే మరి ఇక్కడికి వచ్చి ఆగమని చెప్తున్నారు మీరు. మీకు ప్రిన్సిపల్ గారు మాకు ఇచ్చారు. ఏం చెప్పారు ప్రిన్సిపల్ గారు? మాలు వేసుకుని పంపించొద్దు, ఒకరు వేసుకుంటే అందరూ వస్తారు అని మాకు చెప్పారండి. ఈ అబ్బాయి మాల వేసుకున్నారని ఆపిస్తారా? మాల వేసుకున్నాము చదవనెవరు అంటే మీకు నామ్స్లో ఏమైనా అక్కడ ఉందా మాల వేసుకున్నాను ఆపేమని? మాకు ప్రిన్సిపల్ గారు చెప్పారు మాల వేసుకున్నాను పంపించొద్దు అన్నారు. సరే, ఏ స్కూల్లో చదువుతున్నావు? ఏమన్నారు నువ్వు స్కూల్కి వస్తే? ఎందుకు రావద్దన్నారు? మాలేసుకొని వస్తే రావద్దన్నారా? మరి తెలియదు అంటే ఎందుకు స్వామి? ఎవరు చెప్పారు? ఎప్పుడు వేసుకోవాలి మాల? నేను వేసుకొని స్కూల్కి వచ్చారు. స్కూల్కి వస్తే ఏమన్నారు? ఎక్కడ ఆపారు మిమ్మల్ని? ఎక్కడ బయట అంటే ఎక్కడ ఆపారు? గేట్ దగ్గర. టీకాలు సురక్షితమైనవని, పోలియో, స్మాల్ పాక్స్ వంటి భయంకరమైన వ్యాధులను నిర్మూలించడంలో కీలక పాత్ర వహిస్తాయని మెడికవర్ డాక్టర్ సాయి సునీల్ కుషర్ తెలిపారు. నవంబర్ 10
ప్రపంచ టీకాల దినోత్సవాన్ని పురస్కరించుకొని టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన క్లినికల్ హెడ్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ మాట్లాడుతూ వ్యాధుల వలన జరిగే మరణాలు, అనారోగ్యాన్ని తగ్గించడంలో టీకాలు కీలకమని తెలిపారు. ఉదాహరణగా ఇటీవల వచ్చిన కోవిడ్ టీకా ప్రాముఖ్యతను వివరించారు. సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రామ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా టీకాలు వేస్తున్న మేలని తల్లిదండ్రులు వివరించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ పీడియాట్రిక్స్ డాక్టర్లు అనితా త్రిపాఠి, డాక్టర్ విజయకృష్ణ, డాక్టర్ మౌనిక తదితరులు హాజరయ్యారు. World Immunization Day, that is basically to create awareness to the public as well as also to the healthcare professional. మనకి అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, సో హౌ టు ఇంప్రూవ్ ఇమ్యునైజేషన్, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ ఎడ్యుకేట్ చేయడానికి అనమాట. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ప్రెస్ మీట్. అండ్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ గురించి చెప్పాలంటే లైక్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ ఇన్ మెడిసిన్. ఎందుకంటే మనం ఒక సింగిల్ ఇంజెక్షన్తో లైఫ్ లాంగ్ పర్టికులర్ డిసీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో దట్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో మనం ఇప్పుడు వరల్డ్లో చాలా వరకు కొన్ని డిసీజెస్ మనం ఎరాడికేట్ చేయగలిగాం. అంటే చాలా డెడ్లీ డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్, నెక్స్ట్ పోలియో. సో ఇవి ఎరాడికేట్ చేయగలిగామంటే దట్ ఈస్ పాసిబుల్ డ్యూ టు వ్యాక్సినేషన్ ఓన్లీ. మనం కోవిడ్ టైంలో కూడా చూసాము హౌ ఇంపార్టెంట్ ద వ్యాక్సినేషన్ ఈజ్. సో మనం కోవిడ్ వ్యాక్సిన్ ఉండడం వల్ల లైక్ ఆల్ ఆఫ్ అస్ వర్ ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ కోవిడ్. సో అయితే పర్టికులర్లీ పీడియాట్రిక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ ఇన్ అవర్ ప్రాక్టీస్ immunization and vaccination, these are integral part of our routine pediatric practice. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆదర్శనీయులని వక్తలు కొనియాడారు. మౌలానా జన్మదినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని, జాతీయ విద్యా దినోత్సవాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మైనారిటీ వర్గాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ అబుల్ కలాం యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. పవిత్ర మక్కాలో జన్మించిన ఆయన తన అసమాన ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అందువల్లే అతని జన్మదినోత్సవాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. మహనీయుల త్యాగాలను స్మరించుకొని వారి అడుగుజాడలలో నడిచేందుకు వారి జన్మదినోత్సవాలు, వర్ధంతులను నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి, ఆర్ఎస్ జాన్, జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్య నాయుడు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. मार्ग दिखा के उनको साथ जोड़ के सही के साथ चलने के लिए उपदेश दिए। ऐसे जीव इस संसार में ज्ञान रूपी स्थापना होता है। हमारे गुरुओं ने मानस की जात सब एक पहचान वो, हिंदू तुरग कोई राफ जी इमाम सावी, सभी सरुक सब एक ज्योत जानबो. చదువుతారా అలవాటు చేసుకోండి. మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయన్నది ముఖ్యం కాదు, ఎంత నాలెడ్జ్ వస్తుందనేది ముఖ్యం. నాకు తెలిసి సరోజినీ నాయుడు గారి గురించి, షీఈస్ ద నైటింగల్ ఆఫ్ ఇండియా. ఆవిడ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవడమే కాదు, ఫస్ట్ పేజ్లో రాసిన రాత ఆఖరి పేజ్ వరకు అంతే క్షుణ్ణంగా, అంత అందంగా ఉండేదట. అలాగా మన అబ్దుల్ కలాం గారు కూడా అదే విధంగా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదివే వాళ్ళంటే జ్ఞానం ముఖ్యం. అది క్రెడిట్ కాదు, గుడ్ ఆర్ వెరీ గుడ్ అని కాదు. పిల్లలు ప్లీజ్ టేక్ దిస్ యాజ్ అన్ ఇన్పుట్. ఈరోజు సందర్భంగా మీరందరూ కూడా అది గమనించి పాటించమని మా అందరి పెద్దల తరపు నుంచి ఒక మనవి. ముఖ్యంగా విజయనగరానికి వస్తే మన పెద్దలందరూ, నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, పెద్దలందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కూడా హాజరవుతున్నారు. వారి వీలుని బట్టి ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ముందుగా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించి
మనకు మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఉంది. ప్రస్తుతం మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా వారు ఉన్నారు. అంతకుముందు మన జాన్ గారు పనిచేశారు. ఇక్కడ చక్కగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆ శాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానివ్వండి, అదేవిధంగా ఇమాములకి మౌజన్లకి నెలవారీ హానోరియంస్ కానివ్వండి, తర్వాత పాస్టర్లకి నెలవారీ గౌరవ వేతనాలు కానివ్వండి, నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలని డైరెక్ట్గా డిఓపిటీ సిస్టంలో ఇస్తుంది. ఏమన్నా కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన మైనారిటీ వెల్ఫేర్ శాఖ ద్వారా మనం ఈ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే కార్మికులే కాకుండా ప్రైవేటు రంగ సంస్థలలో పనిచేసే ప్రతి కార్మికునికి వారి హక్కుల సాధనకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఏపీ లేబర్ సమ్మిట్ 2025 నిర్వహిస్తున్నట్లుగా ముఖ్య వక్తలు కెఎస్ చలం తెలిపారు. సిహెచ్యు ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మేధావులు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని పెట్టుబడిదారుల సమ్మిట్ అనే మాటకు ప్రత్యామ్నాయమని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్పత్తుల భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కార్మికులనని వారిని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కార్మిక శ్రామిక రంగాలకు చట్టపరంగా ఉండాల్సిన హక్కులను అందించాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ ప్రైవేటు రంగ సంస్థలలో పనిచేసే కార్మికులకు చట్టపరమైన రక్షణ కల్పించడమే లక్ష్యంగా సదస్సును నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో 14వ తేదీన జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా దృష్టిలో పెట్టుకొని యూనియన్స్ సంబంధించి ఒక డిస్కషన్ పెట్టారు. విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కానీ భారతదేశంలో జరిగినటువంటి కార్మిక రంగానికి సంబంధించి కానీ విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏం చేతంటే విశాఖపట్నంలో ఎక్కువ పబ్లిక్ రంగ సంస్థలే ఉన్నాయి. ఈ పబ్లిక్ రంగ సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ యూనియన్లు వచ్చాయి. యూనియన్లు చాలా పటిష్టంగా పనిచేశాయి. పనిచేయడానికి కారణం కూడా ఇందాక చెప్పాను. కారణం ఏంటంటే పబ్లిక్ రంగ సంస్థల్లో ఉన్నటువంటి కార్మికులకి సంబంధించి ఏ అయితే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా అవి తూచా తప్పకుండా చట్టం ప్రకారం ఇచ్చాయి. ఆ ఇవ్వబట్టి ఏమైందంటే ఇక్కడ యూనియన్లు చాలా బలంగా ఉన్నాయి. అయితే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో కూడా వీరికే ఆ బాధ్యత ఉంది. అంటే కార్మిక రంగం శ్రామిక రంగం అన్నది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది, అలాగే ఉండిపోలే 19వ శతాబ్దంలో. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదుర గుడి వద్ద ఉన్న బాలాలయంలో ఉదయం వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఆలయ విస్తరణలో భాగంగా ప్రధాన కోవిల ప్రక్కన ఉన్న ప్రాంతంలో నిన్న బాలాలయాన్ని ప్రారంభించారు. బాలాలయంలో అమ్మవారిని దర్శనం కోసం అలాగే మంగళవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం ఈరోజు అమ్మవారిని నిన్ననే అమ్మవారిని కళాప్రకటన చేసి మా వేద పండితులతోటి ఆవిడ యొక్క పవర్ అనేది ఈ బాలాలయంలోని పెట్టడం జరిగింది. ఈరోజు సోమవారం చేయడం, తర్వాత మంగళవారం నాడు కూడా ప్రజల్లో మీ యొక్క మీడియా ద్వారా అందరికీ ఈ పక్కనే ఉన్నదని అమ్మవారి బాలాలయంలో ఉన్నదని భక్తులు క్యూ లైన్లో నుండి చాలామంది ఉదయం నుండే వేచి ఉన్నారు. అలా క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అప్పటికప్పుడు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ బాలాలయంలోని అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడి మాంబ, జై జై పైడి మాంబ. రైతులు ఆదాయంతో రెట్టింపు కావాలని వినూత్న పద్ధతులలో పంటలు పండించాలనే లక్ష్యంతో రైతు సమ్మేళన కార్యక్రమాలు చేపడుతున్నామని సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డిఎన్ రావు అన్నారు. వాజీవన్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అది లాభసాటిగా మరేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని విశ్వవిద్యాలయం ద్వారా రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలైన పందుల పెంపకం వంటి వాటి ద్వారా కూడా రైతులు ఇతర మార్గాలలో ఆదాయం పొందవచ్చని అన్నారు. రైతుల ఔత్సాహిక పారిశ్రామిక
పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మట్టి లేకుండా వ్యవసాయం, గాలితో పంటలు పండించడం వలన అత్యాధునిక విలువైన పంటలను సాగు చేయొచ్చని అన్నారు. వీటిని పైలట్ ప్రాజెక్టుల కింద చేపట్టామని తెలిపారు. విద్యావంతులైన యువకులు ఇటువంటి పద్ధతులలో పంటలు పండించవచ్చని అన్నారు. ఏడాదికి 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని వివరించారు. విజయనగరం, గజపతి నగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల గ్రామాలను దత్తత తీసుకుని నూతన పద్ధతులతో అక్కడ రైతులకు వివరిస్తామని అన్నారు. రాళ్లవాక మండే విలేజ్, అంబటి వలస, రాళ్లవాక, ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ చంద్రంపేట, ఇవన్నీ కూడా 4-5 విలేజెస్ ఆల్రెడీ మనము కెరటం, ఈ విలేజెస్ కెరటంలో మనం 100 ఎకరాలు మేము ఇప్పుడు ఫామ్ అవుట్ తీసుకున్నాం లీజ్కి, ఒక ఫార్మర్ది. అందులో 24 ఎకరాల్లో డిఫరెంట్ క్రాప్స్ పెడుతున్నాము. 50 ఎకరాల తోట ఉంది. వాళ్ళ 100 ఎకర్స్ ఫామ్ కూడా ఇక్కడ పెడుతున్నాం. మనం మోడల్ ఫామ్ ఒకటి తయారు చేస్తున్నాము. కెరటం విలేజ్కి తీసుకున్నాం అది. కాబట్టి ఈ 5 విలేజెస్ మాత్రం మేము ఆల్రెడీ ఇప్పుడు రాళ్లవాక చాలామంది ఇక్కడ పనిచేస్తున్నారు మన దగ్గర. అలాగే చంద్రపేట కూడా. అలా కాకుండా సోషల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి లైట్లు ఇవ్వడం, రోడ్లను కూడా డెవలప్ చేయడం, వాళ్ళ స్కూల్స్ పిల్లల్ని మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, అది కూడా. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు మారుతి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు రాధాసాగర్ల ఆధ్వర్యంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో కళాకారులకు కూడా అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. విద్యా, వైద్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర స్థాయి ఆందోళనకు సిద్ధమని తెలిపారు. రేపు నియోజకవర్గాల వారీగా ఆర్టీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, క్రీడలు, కళలు ఈ 4 కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందనే చెప్పక తప్పదండి. మరి 2019 నుంచి 24 వరకు జగన్ గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే వాటి ప్రైవేటీకరణకి ముందుకొచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా మరి రేపు జరగబోవు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గం ఎంఆర్ ఆఫీస్ మరియు కలెక్టర్ ఆఫీస్ అలాగే ఆర్డీఓ ఆఫీసును ముట్టడిస్తూ మా ఆవేదన ఏంటంటే ఈ వైద్య కళాశాలలు గవర్నమెంట్ పరంగా ఉండాలి తప్ప ప్రైవేటీకరణకి మేము ముందుకు ఒప్పుకోమని చెప్పేసి తెలియపరుస్తూ, మరి ఈరోజు కళాకారులకి ఒకప్పుడు కళాకారుడికి, వృద్ధ కళాకారులకి పెన్షన్ వచ్చేసి ఉండేది. వృద్ధ కళాకారులకి 200 రూపాయల పెన్షన్ అయితే కళాకారుడికి 500 రూపాయల పెన్షన్ ఉండేది. అలాగే వికలాంగుడికి 500 పెన్షన్ ఉండేది. మరి ఈరోజు సూపర్ 6 తొంగలో తూకి కళాకారులను పట్టించుకోకుండా, మరి క్రీడాకారులను పట్టించుకోకుండా, మరి క్రీడాకారులను పట్టించుకోపోయినప్పుడు కూడా మన భారతదేశం మహిళా క్రికెట్ కడప జిల్లా జగనన్న జిల్లా నుంచి ఒక పాప 22 సంవత్సరాల పాప మరి మన రాష్ట్రానికి, భారతదేశానికి వన్నీ తెచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి ఈరోజు ఆ పాప స్థాయిలో ఉందంటే గతంలో ఆర్దాం ఆంధ్ర అనే పైడిమాంబ యూత్ సొసైటీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీరామూర్తి తెలిపారు. నగరంలోని నెహ్రూ యువ కేంద్రంలో ఈరోజు పైడిమాంబ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. చెడు వ్యసనాలకు బానిస కాకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసుమంచి సుబ్బారావు, ఎం తిరుపతిరావు, ప్రవల్లిక, కుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. యూత్ సొసైటీ ప్రవల్లిక ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు తమ కాళ్ళపై తాము నిలబడాలనే ఉద్దేశంతో ఎలా అభివృద్ధి చెందాలి, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు ఎలా ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఒక ఆశయంతో యువతనంతా సేకరించి గతంలో కూడా ప్రైవేట్ సంస్థల్లో అనేక మంది యువతకి అవకాశాలు కల్పించడం జరిగింది. మరి వాళ్ళ ద్వారా ఇప్పుడు కొత్త యువకులు కూడా పిలిచి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం, ఇందులో మరి సభాధ్యక్షుడిగా పాల్గొనడం మా అదృష్టం.
స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీని డెవలప్ చేశారు యూత్ కోసం. అంటే డిగ్రీతో పాటు మన ఏదో ఒక డెవలప్మెంట్ స్కిల్ ఉండాలి. మనం సొసైటీలో బతకాలంటే ఒక డిగ్రీ సరిపోదు, సర్టిఫికేట్ సరిపోదు, దాంతోపాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీని మరి సొసైటీ వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేసి చాలామందికి గత 3 సంవత్సరాలుగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘాల సమైక్య విశాఖ జిల్లా సెక్రటరీ దేవా పిలుపునిచ్చారు. ఏపీ ఎస్టీయూ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కార్మిక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ విధానాల వలన విద్య, వైద్యం సామాన్య మానవులకి దూరం అవుతుందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రపంచీకరణ విధానాల వలన కార్మిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాని రిలీజ్ చేసింది. దాని పేరు జాతీయ కార్మిక మరియు ఉపాధి విధానం. దాన్ని రిలీజ్ చేసింది. దాంట్లో ఏముంది, ఈ రోజులు ఢిల్లీలో, ఈరోజు 11, 12, 2 రోజులు ఢిల్లీలో ఈ ముసాయిదా మీద చర్చ జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రులను పిలిచారు దీన్ని ఆమోదించడం కోసం. ఈ ముసాయిదా మనం చెప్పుకున్నటువంటి కోడ్స్, లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ని మేము ఆమోదిస్తున్నాము అని తెలిపింది. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క బాధ్యత ఏంటంటే పర్యవేక్షణ, తనిఖీ. కార్మిక చట్టాలు పనిచేస్తేనే లేదా, ఒక స్టీల్ ప్లాంట్ ఉంది, లేకపోతే ఒక నేవీ, లేకపోతే ఇంకొక హెచ్పిసిఎల్ ఉంది, ఒక లేబర్ ఆఫీసర్ వచ్చి డైరెక్ట్గా లేబర్తో కలిసి మీరు ఎన్ని గంటలు డ్యూటీ చేస్తూ ఉన్నారు, రోజుకి 8 గంటలైనా అంతకంటే ఎక్కువ పని చేస్తూ ఉన్నారా అని అడుగుద్ది. అలాగే మీకు ఫెసిలిటీస్, మీకు బోనస్ ఎలా ఇస్తూ ఉన్నారు, మీకు శాలరీ ఎలా ఇస్తూ ఉన్నారు, ప్రమోషన్ ఎలా ఇస్తూ ఉన్నారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్నారా లేదా, ఉద్యోగ పద్ధతులు ఉందా లేదా, ఇవన్నీ ప్రశ్నించినప్పుడు మీరు నిజాలు చెప్తారు. అవి అమలు చేయకపోతే ఆ యాజమాన్యాన్ని శిక్షిస్తారు. అవసరమైతే ఆ ఫ్యాక్టరీస్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అది పాత కార్మిక చట్టం. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్మిక కోడ్స్ ఏం చెప్తే తెలుసా? కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచి తనిఖీ చేయటాన్ని ఆపివేసింది. మరి ఏం చేస్తుందంట? ఉపాధి కల్పించేటువంటి సదుపాయాన్ని క్రియేట్ చేస్తుందంట. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక పిఎస్ఆర్ భవనంలో ఈరోజు జరిగాయి. బొగ్గు భాస్కర, బి లక్ష్మి, జి గౌరీ అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభలో యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఊరుకోటి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మున్సిపల్ కార్మికుల బ్రతుకులలో మార్పు లేదని అన్నారు. కార్మికులకు రావాల్సిన హక్కులు ఇవ్వడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే రకమైన పనికి ఒకే రకమైన వేతనం ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కార్మికులు ఆరోగ్యాలు పాడై చనిపోయినా, రిటైర్మెంట్ అయినా వారి స్థానంలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 96 అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఒకటే, ఏదైనా ఉంటే మంత్రి నారాయణ గారు మనతో మాట్లాడతారు. ముందు సిఐటి నాయకులు పిల్లల్ని మాట్లాడదు అంటారు, మిగతా సంఘాలు మాట్లాడరు. వాళ్ళు తెలుసు మన ఇంజనీరింగ్ కార్మికుల సమస్య పోరాటంలో తెలిసిపోయింది ఎవరో బలం ఏంటో. అందువల్ల ఆ రకంగా మీరందరూ కూడా రానున్న రోజుల్లో మన మున్సిపల్ కార్మికులందరూ ఉద్యోగాలు సాధించుకోవాలి. అలాగే మన జీతాలు 12వ పిఆర్సీ జీతాలు పెంచుకోవాలి. అలాగే ఏదైతే జీవో నెంబర్ 96 ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఆ జీవో నెంబర్ 96 కూడా అమలు చేయించుకోవాలి. అమలు చేయించుకోవాలంటే మనందరం యూనిట్గా ఉండాలి. నాయకులు నిరంతరం వెనకాల తిరుగుతుంటారు, కానీ నాయకులు చేసే పని కాదు. మీరు కూడా మీరు బాధ్యతగా తీసుకొని మన పక్క కార్మికుడిని, మన పక్క సెక్షన్లో ఉన్న కార్మికుడిని మొబిలైజ్ చేసే బాధ్యత మీది. మన శంకర్రావు గారితో, రమణ గారితో, జగన్ గారితో కాదు, మీది బాధ్యత. మనం సిఐటి వల్ల మనం కొంత లబ్ధి పొందుతున్నాం. మన పక్క కార్మికులు చెప్తే వాడికి తెలుస్తుంది. కార్మికుల అమాయకులు వాళ్ళు మాయ మాటల్లో పడుతుంటారు. నిరంతరం మనం ఎప్పటికప్పుడు చెకప్ చేసుకొని ఆ కార్మికుల్ని కూడా విజయనగరం మున్సిపాలిటీలో మళ్ళీ ఎర్ర జెండా రెపరెపలాడి సిఐటి పేరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు
ప్రజాసేవే పరమావధిగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన యువ నాయకుడు రవిరాజ్ అని పలువురు కార్యకర్తలు వెల్లడించారు. ఆదర్శనగర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో బీజేపీ తూర్పు నియోజకవర్గం రవిరాజ ట్రావెల్స్ అధినేత రవిరాజ్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిడెన్ స్పాట్ స్పెషల్ స్కూల్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులతో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. వేడుకలలో భాగంగా స్టూడెంట్స్తో ఆట పాటలలో రవిరాజ్ పాల్గొన్నారు. అనంతరం స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన విందు భోజనాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సామాన్యుల కోసం చేస్తున్న సేవను చూసి తాను రాజకీయాలలోకి వచ్చినట్లుగా తెలిపారు. పుట్టినరోజు వేడుకలలో భాగంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా ఇంత కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి చాలా ప్రేమాభిమానాలు నాపై చూపించారు. ఈ ప్రేమాభిమానాలు ఎప్పుడు కొనసాగాలని ఆ ఉమా రామలింగేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇంకోసారి అందరికీ ధన్యవాదాలు తెలుసు. జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్కే టౌన్షిప్ ఎదురుగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి యాదవులు వచ్చి కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు. యాదవులంతా ఐక్యంగా పోరాటం చేయాలని కోరారు. రాష్ట్రాన్ని దోపిడీదారులు దోచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు మణియాల కృష్ణ, ఇస్రపు శేఖర్, మురపాల బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గతంలో మనం చూసినట్టయితే ఇలాంటి సామాజిక చైతన్యం కలిగిన కార్యక్రమాలు కావచ్చు, కృష్ణాష్టమి లాంటి వేడుకలు కావచ్చు, కార్తీక వనభోజన కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడో ఒక 4-5 ప్రాంతాల్లో తప్ప మరో రకంగా జరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు మన వర్గాల్లో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది, ఐకమత్యం వచ్చిందని చెప్పడానికి ఉదాహరణే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈ రోజు కృష్ణాష్టమి వేడుకలు కావచ్చు, అదేవిధంగా కార్తీక వన మహోత్సవ కార్యక్రమాలు కావచ్చు ఏర్పాటు చేసి అందులో పార్టీలకు వర్గాలకు అన్నిటికీ అతీతంగా మనమందరం కూడా ఒక్కటే అని ఐకమత్యాన్ని చాటడానికి ఇలాంటి పెద్దలు ఎంతో మంది కృషి చేస్తూ ఆ దిశగా ముందుకెళ్లే కార్యక్రమం జరగడము చాలా ఆనందంగా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రోజు విజయనగరం జిల్లా యాదవ సమాజానికి పెద్ద దిక్కుగా ఉంటూ యాదవ సమాజానికే కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకందారులు ఉన్న ఎక్కువగా ఉన్న జిల్లాలలో విజయనగరం జిల్లా కూడా ఒకటి. విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగస్తులకు టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లు స్ఫూర్తిని నింపుతాయని ప్లేయర్ దీపక్ తెలిపారు. 40వ అఖిల భారత తపాలా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2025 రెండవ రోజు ఎంవీపీలో గల స్పోర్ట్స్ ఏరినాలో కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారని తెలిపారు. సెమీఫైనల్స్లో గెలిచిన వారు ఫైనల్లో జాతీయ స్థాయిలో తలపడనున్నట్లుగా వెల్లడించారు. ఉద్యోగులకు చిన్నపాటి క్రీడా విరమణ ఈ టోర్నమెంట్ ప్రశంసించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం కొంకి వీధిలో నివసిస్తున్న జంపా దినేష్ అనే వ్యక్తి వయసు 19 సంవత్సరాలు. మతిస్థిమితం లేక ఎప్పటికప్పుడు ఫిట్స్తో పడిపోతూ ఉండేవాడు. ఈరోజు ఉదయం సుమారు 9:30 ప్రాంతంలో వేగవతి నది విశాఖపట్నంలో చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. మంచి వెన్యూ ఇచ్చినారు, మంచి అకామిడేషన్, ఇంకా మిగతా అంతా చాలా మంచిగా దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్లేయర్స్కి ఏ ప్రాబ్లం కాకుండా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. అంటే బేసిక్లీ ఏంటంటే ఎంప్లాయీస్ అందరికీ ఏంటంటే ఒకటి రిలాక్సేషన్ లెక్క ఉంటుంది. ఇంకోటి మేమందరం స్పోర్ట్స్ కోటా రిక్రూటీస్. ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్స్ ఆడడంతో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఒక బెస్ట్ టీం సెలెక్ట్ అయ్యి ఈ టీము పోస్టల్ స్పోర్ట్స్ బోర్డ్ టీము నేషనల్స్లో ఇంకా ఇన్స్టిట్యూషన్స్లలో మేము క్వార్టర్ ఫైనల్ దాకా వస్తున్నాము. దానివల్ల డిపార్ట్మెంట్కి మాకు మంచి పేరు వస్తుంది. గతంలో నేను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో కొంకి వీధిలో నివసిస్తున్న జంపా దినేష్ అనే వ్యక్తి వయసు 19 సంవత్సరాలు. మతిస్థిమితం లేక ఎప్పటికప్పుడు ఫిట్స్తో పడిపోతూ ఉండేవాడు. ఈరోజు ఉదయం సుమారు 9:30 ప్రాంతంలో వేగవతి నది ఒడ్డుకి చేపలు పట్టుకోవడానికి వెళ్ళి ఫిట్స్ రావడంతో నదిలో పడి మృతి చెందాడు.
భోగాపురం మండలం రావాడ గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ ద్వారా పశు గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని నెల్లిమర్ల నియోజకవర్గ సభ్యులు లోకం మాధవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ పశు గర్భకోశ వ్యాధులు సాధారణ చికిత్సలు 145 పశువులకు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఆధ్వర్యంలో 45 పశువులకు పేడ మరియు 12 పశువులకు రక్త పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో పాడి పశువులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎస్సీ చైర్మన్ సూర్యనారాయణమూర్తి, రావాడ సర్పంచ్ అపూర్భక్త పైడినాయుడు, సిహెచ్సి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే స్పెసిఫిక్ బ్రీడే ఇవ్వరు వీళ్ళు. గడ్డి ఏది గడ్డి పెరిగితే అది ఫస్ట్ గడ్డి వేసుకోవడం అలవాటు చేయాలి సార్ వీళ్ళకి. నేపియర్ అది కడుపులు వేసుకోవడం అంటే అదేం చెప్తున్నదంటే గట్ల మీద కాదు కదా, అది చిన్న వాజనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి దిశగా కీలక అడుగులు వేసిన ప్రభుత్వం. కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతి కల్తీ నెయ్యి విచారణను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. నెయ్యి కల్తీకి పాల్పడినట్లుగా సిబిఐ విచారణలో బట్టబయలైందన్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. పిఎస్సిఎస్ అధ్యక్షులకు అవగాహన సదస్సును నిర్వహించిన ఆప్కాబ్ ప్రతినిధులు. పిఎస్సిఎస్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్న డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్పష్టం. కలెక్టరేట్లో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. ఆజాద్ అందరికీ ఆదర్శనీయులని కొనియాడిన వక్తలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.